మీడియా వారందరికీ కొంచెం టైం ఎక్కువైనా మాతో పాటే ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి అండ్ మా జర్నలిస్ట్ అందరికీ మీరంతా జర్నలిస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్స్ బీన్ క్వైట్ అ జర్నీ ఎస్పెషలీ ఈ ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటి నుంచి నేను దీని తెర వెనక పని చేస్తున్న వాళ్ళని చాలామందిని కలుస్తూ ఉండాను ఎస్పెషలీ ఆహాలో వాసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఐ థింక్ ఆహా కీప్స్ కమింగ్ అవుట్ విత్ ప్రాజెక్ట్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ సో అన్నిటికీ వాసువే కాంటెంట్ హెడ్ సో చాలా కాల్స్లో ఉంటాడు బట్ ఏ ప్రాజెక్ట్కి కూడా ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చుకుంటూ అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ కాంటెంట్ ట్రైన్ని అట్లానే బయటికి పంపిస్తూ ఉన్నావు థ్యాంక్స్ వాసు బట్ కంగ్రాట్స్ మ్యాన్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ అగైన్ సిఇఓ గారు రవికాంత్ గారు ఆహా సిఇఓ గారికి ఆయనకు కూడా థ్యాంక్ యూ మురళి గారికి శ్రీదేవి గారికి శ్రావణి గారికి చాలామంది నాకు ఫస్ట్ బౌట్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈ మై డియర్ దొంగ గురించి వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట దే వర్ ఆల్ లైక్ అంటే ఐ నో షాలిని అండ్ ఎవ్రీబడి దే హ్యావ్ బీన్ ఎక్సైటెడ్ బట్ నేను రోజువారీ వింటూనే ఉన్నా సర్వజ్ఞ షాలిని మనోజ్ అండ్ మన అజయ్ అర్సాదా ఎవ్రీబడి దే కీప్ గోయింగ్ గాగా ఓవర్ ద ప్రాజెక్ట్ అది నాకు అలవాటే అండ్ ఇట్ హ్యాస్ అ గుడ్ బేసిస్ ఎందుకంటే ఎస్పెషల్లీ కొంచెం కాంటెంట్ నేను చూశాను మొత్తం ఇది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ అన్నది ఇట్స్ అ గుడ్ థింగ్ బట్ చాలామంది దీనిలో పరోక్షంగానో అండ్ డైరెక్ట్గా చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అందరికీ a big all the best and a big shout out to you all, especially Shalini. Since what, some 8-9 years, 8-10 years, I have. No. We've been friends for such a long time. I'm not saying you've been acting for 8-9 years. Are you crazy? కాదు అదేదో మీరేదో కాలేజ్ కదా ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అబ్బో ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్ ఆఫ్ ద కాలేజ్ యా యూనివర్సిటీ ఇద్దరు ఒకటే బ్యాచ్ కదా ఇంచుమించు అదే సంథింగ్ జూనియర్ బట్ ఇద్దరిని అట్లానే కలవడం జరిగింది బట్ నైస్ ఫన్ ఫ్యాక్ట్ అంటే ఐ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ బోత్ ద థింగ్స్ దట్ యూ బోత్ రోట్ నీతో ఎప్పుడో ఒకసారి ప్రియదర్శితో డెలివరీ లాంగ్ టైమ్ అగో వెన్ వీ వర్ స్టిల్ అప్పుడే బిగిన్ చేసాం మా జర్నీ యాజ్ యాక్టర్స్ అప్పుడు ప్రియదర్శి గారు ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు నన్ను పెట్టి మేము ముగ్గురం దర్శన్ గారు షార్ట్ ఫిల్మ్లో చేసాము అండ్ ఇవాళ షాలిని రాసిన దానిలో అగైన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఇట్స్ నైస్ బేసికలీ అందరూ చెప్పేదే చెప్తున్నాడు అని అనుకోకండి బట్ దిస్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ fresh perspective because Shalini is writing it for the first time and I know how sensible she is. I've known her for a very long time. Tana chala random discussions nunchi oka chala manchiga oka thoughtful oka baseful story okati bayitku vastundi. It is not at all shallow. She could have been doing much better than this as time goes ahead, but for what she wrote for her first project, this is damn good and congratulations Shalini. All the best time Nik direct congratulations. Congratulations and especially నేను ఇందులో పనిచేసిన యాక్టర్స్ అందరూ నార్మల్గానే ఫ్రెండ్లీ అండి ఎవరు కూడా ఎవరితోటి అడ్జస్ట్ అయ్యి కానివ్వండి లేకపోతే కొంచెం nobody walked on eggshells, so it's basically that credit goes to those actors themselves. Divya, Nikhil, what nice zeal man acting lo నువ్వేదో నేను నా పక్కన యాక్ట్ చేస్తున్నాను నువ్వు నన్ను ఎత్తేస్తున్నావు కానీ బట్ ఐ ఫీల్ లైక్ ఒక 1 or 2 పాయింట్స్లో ఐ థాట్ ఐ యాక్చువల్లీ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ ఆల్సో వెన్ యూ వేర్ యాక్టింగ్ సో ఇట్స్ నైస్ సుశాంత్ కూడా అంతే శశాంక్ కూడా అదే ఐ గాట్ ప్లీజ్ యూ బోత్ డోంట్ టాక్ ఓకే ద 2 people ఒకసారి ఇద్దరు మాట్లాడంగానే యూ జస్ట్ జోన్ అవుట్ భయ్యా ఇద్దరు కలిసి మాట్లాడితే
ఇద్దరు ఇండివిజువల్గా మాట్లాడారు అనుకో, యూ క్యాన్ ఎంజాయ్ దట్ కాన్వర్జేషన్. ఇద్దరు కలిపి మాట్లాడారు అంటే అది మేట్రిక్స్ మధ్యలో ఎక్కడో తేలుతున్నట్టు ఉంటుంది. మనకు వెంటనే మురళి గారి హెల్ప్ కావాలి అప్పుడు, సార్ ఏదో ఒకటి చేయండి సార్ ప్లీజ్ అనేది ఇట్లా. బట్ నో, శశాంక్ అది నార్మల్ పేరే కదా. నువ్వు చెప్పేటప్పుడు వేరే పేరేదో చెప్పాను ఇంతకుముందు. శశాంక్ ఇస్ అ ప్రెటీ నార్మల్ నేమ్ అండ్ ఇట్స్ అ గుడ్ నేమ్. దీనికి ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. బట్ యా, బట్ వెరీ గుడ్ జీల్. I think me and Priyadarshi were like you guys just 4-5 years ago. And I think you're also nearing your start line, beginning line very soon. ఇజ్జద్దాం ఇష్టం వచ్చినట్టు జోక్లేషన్ అంటే నా వెనక నిల్చొని. బట్ నైస్, ఇట్స్ అ గ్రేట్ ప్రాజెక్ట్ టు హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్. శాలిని నాకు ఒక 1 year నుంచి తను రాస్తూ ఉండింది, మధ్య మధ్యలో వింటూ ఉన్నా. యాజ్ షీ సెడ్, ఏదైనా ఆ కెఫేలో ఈ కెఫేలో కూర్చొని వీళ్ళు రాస్తుంటే ఐ యూస్ టు గో అండ్ మీట్ దెమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. టైం పాస్కి వెళ్ళి కలిసామండి. అప్పుడు ఐ యూస్ టు నో స్నిప్పెట్స్ ఆఫ్ హర్ రైటింగ్, ఎస్పెషల్లీ దిస్ మై డియర్ దొంగ. ఇంట్రెస్టింగ్ ఉందే, ఇది ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుంది అని వీళ్ళు డిస్కస్ చేస్తుంటే ఏదో తెలుసుకున్న కొంచెం. ఇది అయిపోయింది అన్నప్పుడు ఐ జస్ట్ ఆస్క్డ్ ఒకసారి నరేషన్ ఇవ్వు అని. దట్స్ హౌ షీ టోల్డ్ మీ ద హోల్ స్టోరీ ఇన్ వన్ గో అండ్ ఐ సెడ్ this is lovely, I can be a part of it. And she was also happy. Thank you for allowing me to be a part of your writing, Shalini. So it's come out really well. Tappakunda April 19th nunchi Ahalo chudandi. I am pretty much confident that you guys won't be unhappy that you have seen My Dear Donga. You will in fact be very happy. It's a good content. It's a good rom-com. Nice content. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు. కాదు, ఇందాక నుంచి అందరూ మిమ్మల్ని దొంగ దొంగ అంటున్నారు, కానీ నాకు అర్థమైంది, నాకు తెలిసింది ఏంటంటే మీరు ఈ సినిమాలో మంచి దొంగ అని. అదే కొంచెం మంచి దొంగనే, కాస్త అది అండర్లైన్ చేస్తే బాగుంటుందేమో. కానీ అభినవ్ గారు ఎప్పుడైనా మంచి దొంగతనం చేశారా రియల్ లైఫ్లో? మంచి దొంగతనం అంటే ఆడిషన్స్కి వెళ్ళిన ప్రతిసారి ఐ ఫీల్ ఇట్స్ మంచి దొంగతనం ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. ఆల్ ద టైమ్ ఆఫ్ 80s. ఓ దాంట్లో ఇంత ఉందా? ఓకే. మంచి దొంగతనం అంటే ఏంటి అసలు? అంటే పర్లేదు, చిన్న చిన్నవి లేదా దొంగతనం చేసి మళ్ళీ తిరిగి ఇచ్చేసినవి. నేను ఒకసారి దొంగతనం చేశానంటే అది నాదే, అంతేనా? తిరిగి ఇచ్చేది ఏం లేదు. పోనీ చెప్పండి అయితే, ఏం దొంగతనం చేశారు? నేను లైక్ ఐ డోంట్ నో, ఐ డిడ్ చిన్నప్పుడు క్రికెట్ బాల్స్ దొంగతనం చేసామండి. డాడ్ పాకెట్ నుంచి ఒక 50-100 నేను తీసా, దానికే బెల్ట్ ఇరిగింది ఒకసారి. ఇంకా ఏమి దొంగతనం చేస్తాం, ఇట్లాంటివి చిన్న చిన్న. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఆన్ స్టేజ్ ఉన్నారు కాబట్టి వీళ్ళల్లోంచి ఏదైనా ఇఫ్ యూ వాంట్ టు స్టీల్ సంథింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ దెమ్, ఎనీ క్వాలిటీ ఆర్ యునో ఎనీ టాలెంట్ ఫ్రమ్ దెమ్, అదేమై ఉంటుంది? వంశీ దగ్గర నుంచి చెప్తా. వంశీకి అయితే నైస్ ఇమిటేషన్ స్కిల్స్. ఎస్పెషల్లీ అనుదీప్ ని బాగా ఇమిటేట్ చేశాడు. మొన్న వీళ్ళిద్దరు కలిసి ఒక రీల్ చేశారు, అందులో చూసాను నేను. బాగా చెప్పిన, was good. Imitation skills, which I think I already have, so I think I'll have more. Shashank దగ్గర నుంచి his happy, lucky, smiling nature. He's always like that, always smiling. I think you will not age for a very long time, bro. If you keep smiling, you won't age. Nikhil దగ్గర కూడా his confidence. మన షూటింగ్ టైంలోనే some few dance scenes. మరి మనోడు, నువ్వు రియల్ టైంలో డాన్స్ చేస్తావా? సో ఐ థింక్ హీ డాన్స్డ్ వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్ ఆన్ కెమెరా ఆల్సో. సో ఐ వుడ్ లైక్ టు స్టీల్ దట్. దివ్యా నుంచి మేబీ ఐడ్ లైక్ టు స్టీల్ హర్ ఎబిలిటీ టు ఫైండ్ గ్యాప్స్ ఇన్ విచ్ షీ కెన్ కమ్ అవుట్ విత్ హర్ ఇట్లా పన్ విట్టి డైలాగ్స్ అనమాట. her ability to find gaps. అక్కడ సందు లేదు, అట్లా కాదు, స్పేస్ లేదు, కానీ స్పేస్ లేదు, బట్ దివ్య స్పేస్ తీసుకుంటుంది. శాలిని దగ్గర నుంచి ఆబ్వియస్లీ హర్ రైటింగ్ స్కిల్ మేబీ ఇప్పుడు, బికాస్ షీ రియలీ టుక్ దట్ కరేజ్ టు టేక్ దట్ ఫస్ట్ స్టెప్. తను చెప్పినప్పుడు జస్ట్ వాక్ ఇన్ విత్ స్క్రిప్ట్ ఇన్ హర్ హ్యాండ్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ లెవర్ డు దట్. ప్రియదర్శి దగ్గర నుంచి నేనేమి కూడా చెప్తారా, కొన్ని చెప్తా. హిస్ చార్మింగ్ స్మైల్,
ప్రియదర్శి ఈజ్ అ చార్మర్, రియల్ టైమ్ చార్మర్. నేను ఎందుకు అని కూడా చెప్పొచ్చు, బట్ ఇంకా అది వాటి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళినట్టుంటే, సో ఐ విల్ నాట్. నైస్ చార్మర్. మ్యామ్ మీ పేరు ఏంటండి, మీరెవరు? ఝాన్సీ గారు, ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్. మ్యామ్ నైస్. అంటే లేడీ ఉండి ఒక డిజైనర్, ఆర్ట్ డైరెక్షన్ అంటే ఇట్స్ అ వెరీ ఆన్ ఫీల్డ్ జాబ్ కదా. మేబీ సమ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. సార్ మీ దగ్గర ఉన్న డబ్బులని దొబ్బేయాలనుకుంటున్నా సార్ నేను, అది ఫస్ట్ చేస్తా. హౌ టు మల్టీ టాస్క్ ఫ్రమ్ వాసు గారు. ఓకే, బికాజ్ ఈ జస్ట్ డజంట్ డీల్ విత్ జస్ట్ వన్ ప్రాజెక్ట్. సార్ దగ్గర నుంచి అయితే హౌ అన్అస్యూమింగ్ హీ ఈజ్. నీకు ముందే నేను తెలిసేమో కానీ నేను ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత తెలుసు ప్లేయింగ్ ద పోలీస్ క్యారెక్టర్. అరే మీరు బాగా యాక్ట్ చేశారు బ్రో, ఎవరు మీరు? అరే నైస్ అనుకుంటే ఇట్లా అంటే చంద్ర అండి నేనే ప్రొడ్యూసర్ దీనికి. అయ్యయ్యో అని. బట్ వెరీ అన్అస్యూమింగ్ అండ్ వెరీ సింపుల్ గై. ఐడ్ లైక్ టు స్టీల్ దట్ ఫ్రమ్ యూ. ఐ రియలీ డోంట్ నో హూ యూ ఆర్. మీరెవరు బ్రో? ఎడిటర్. బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలు చేస్తే అలాగే ఉంటుంది. ప్రాజెక్ట్ కి తేడా తెలియట్లేదు. సారీ, అది నాకు ఎవరైనా తెలియదు అంటే నాదే తప్పు. ఎడిటర్ అంటే ఐ వుడ్ లైక్ టు స్టీల్ అవే యువర్ సిజర్స్. అజయ్ అరసాదా, ఈ మ్యూజిక్ సెన్స్ అది నీ దగ్గర పెట్టుకో, నాకు వద్దు అది. నీ లిరిక్స్ రాసే అబిలిటీ, నువ్వు లిరిక్స్ రాస్తావు కదా. నువ్వు పార్టీలో నువ్వు లిరిక్స్. ఓకే, ఐ లైక్ దట్ అబౌట్ హిమ్. మ్యామ్ యువర్ స్వీట్ వాయిస్ ఇఫ్ ఐ మే, బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్. సీషోర్, వాట్ ఆ టైమింగ్. మంచి ఏంటి లిరిక్స్లో టైమింగ్ ఉంటుందా? తెలియదురా, అది ఉంటుంది. సీషోర్ని చూస్తే తెలుస్తుంది టైమింగ్ ఏంటి అని. అమేజింగ్. అదే ర్యాప్లో ఇట్స్ నైస్ మ్యాన్. ఆర్ యూ ఫ్రమ్ వైజాగ్ టు? ఎస్టర్డే వీ వర్ ఇన్ వైజాగ్. వెర్ యూ ఇన్ ద సేమ్ ఫ్లైట్ యాజ్ అస్? గుడ్ ఫర్ యూ. ఇవన్నీ కూడా ఇప్పుడు స్టేజ్ మీదే మాట్లాడతావా? గుడ్. సార్ మీరు లిరిసిస్ట్. థ్యాంక్ యూ సార్. ఐ కాంట్, కావాలనుకున్నా కూడా అట్లీస్ట్ రైటింగ్ అయిన పిచ్చి గీతలు నేనైతే రాయగలుగుతా, బట్ లిరిక్స్ అనుకున్నా కూడా ఐ కెనాట్. అంటే నువ్వు పిచ్చి గీతలు రాసావని కాదు, అందుకే తీసుకున్నా మైక్. కాదే, ఇప్పుడు ఏదైనా ఒక మెసేజో ఏదో ఒకటి రాయాలి అని అనుకుంటా, అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. బట్ లిరిక్స్ తోటి అట్లుండదు. ఇట్స్ అ స్పెసిఫిక్ గిఫ్ట్. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వాలిటీ నచ్చింది స్టీల్ చేసి చెప్పమంటే పరిచయ కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు. థ్యాంక్ యూ.